ఆనందమే పరమానందం చిన్నక్క మాటకి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చేసుకోబోయే వంటకం మేక తల కూర. ఈ మేక తల కూరకి కావలసిన పదార్థాలు: ఒక ఉల్లిగడ్డ, 1/2 kg వరకు ఈ మేక తల కూరని మనం వండుకుంటున్నాం. ఒక్క ఉల్లిగడ్డని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్ పెట్టుకున్న తర్వాత అందులో ఒక 2 గంటల వరకు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకొని ఈ ఉల్లిగడ్డని వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఈ మేక తలకూర మటన్ని ఈ కుక్కర్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్టు ఒక 2 టీ స్పూన్ల అల్లం ఎల్లిగడ్డ పేస్టుని వేసుకోవాలి. ఒక 4 టీ స్పూన్ల కారం పొడిని వేసుకోవాలి. 1 టీ స్పూన్ పసుపుని వేసుకోవాలి. 2 టీ స్పూన్ల సాల్ట్ని వేసుకోవాలి. సాల్ట్ మన టేస్ట్కు తగ్గట్టు వేసుకోవచ్చు. ఇవి అన్నీ వేసిన తర్వాత ఇలా ప్రతి ముక్కకి ఉప్పు కారం పట్టే విధంగా ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటేనే ఈ మటన్కి మొత్తం ఉప్పు కారం మంచిగా పడుతుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం ఒక 5 మినిట్స్ వరకు ఇది నూనెలోనే వేయించుకోవాలి. ఇలా నూనెలో వేయించుకొని ఒక 50 గ్రామ్స్ చింతపండును నానబెట్టుకొని ఆ చింతపండు గుజ్జుని ఒక 2 గ్లాసుల వరకు తీయాలి. తీసి ఈ మటన్ కర్రీలో వేసుకోవాలి. ఈ మటన్లో ఇలా చింతపండు రసంతోనే ఈ మటన్ అంతా ఉడుకుతుంది. ఇలా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత 2 టీ స్పూన్ల గరం మసాలాను వేసుకోవాలి. ఈ గరం మసాలాను వేసుకున్న తర్వాత మరి ఒక 2 విజిల్లు వచ్చే వరకు లో మంట పైననే ఈ చిన్న మంట పైన ఈ మటన్ని మొత్తం ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతుంటేనే మనకు తెలిసిపోతుంది. ఆ స్మెల్ వల్లనే మటన్ ఉడికినది మనకు తెలుస్తుంది. ఈ చిన్న మంట పైన ఈ విధంగా ఉడికించుకొని కొద్దిగా గరం మసాలాను వేసుకోవాలి. 2 టీ స్పూన్ల గరం మసాలా వేసుకున్న తర్వాత కొత్తిమీరని కూడా ఒక కట్ట కొత్తిమీరని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 2 విజిల్లు వచ్చే వరకు ఒక 2 విజిల్లు వచ్చే వరకు పెట్టుకొని మొత్తం 6 విజిల్లు వచ్చే వరకు ఈ కూర ఉడికిపోతుంది. ఈ విధంగా ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత ఆయిల్ అంతా పైకి వస్తుంది. 2 విజిల్ల తర్వాత తీసిన ఆయిల్ అంతా పైకి వస్తే కూర మొత్తం ఈ విధంగా ఆయిల్ మొత్తం పైకి వస్తుంది. రెసిపీ రెడీ. ఇది అన్నంలోకి చపాతీలోకి బాగుంటుంది.
మేక తల కూర రెడీ. లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.